welcome to Essence Diaries. This is Swati. So, how is everyone doing? Corona చాలా ఎక్కువగా ఉంది. So, everyone is staying at home. So, మేము కూడా అలాగే we are not taking any appointments in store too. So, ఎక్కువ ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాం టైం అంతా బికాస్ వర్కర్స్ కూడా ఎక్కువ లేరనమాట రైట్ నౌ. సో, ఈ 1 month అంతా కొంచెం డిలేడ్గా ఉంటుంది వర్క్. సో ఇవాళ వచ్చేసి నేను కొన్ని మీకు ఫ్యూ 14 క్యారెట్లో మనకి మోర్ ఇంటూ ఎమ్రాయిడ్ అనమాట. ఎమ్రాయిడ్స్ చాలా మంది ఇష్టపడతారు కదా. సో నాకు కూడా ఎమ్రాయిడ్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. మోర్ దెన్ ఎనీ అదర్ షేడ్ నేను ఎమ్రాయిడ్స్ చాలా ప్రిఫర్ చేస్తాను. సో నా దగ్గర బ్యూటిఫుల్ ఎమ్రాయిడ్ జ్యువెలరీ ఉంది ఇవాళ. సో లెట్స్ గెట్ ఆన్ టు దాట్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఇది ఒక డక్ డిజైన్ అనమాట విచ్ ఐ హ్యావ్ బీన్ కస్టమైజ్డ్ అరౌండ్ 2 months బ్యాక్. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ చూపిస్తాను అండ్ దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఐటమ్ ఇవాళ. ఇది చాలా ఇది మేము ప్రీషియస్ ఎమరాల్డ్స్తో చేసామన్నమాట. ఇది వచ్చేసి 2 ducks విచ్ ఈస్ ద సింబల్ ఆఫ్ లవ్ అనమాట కంప్లీట్గా. సో యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇది వచ్చేసి మనకి 2 ducks ఇలా ఉండి కింద గుత్తు పూసలు అండ్ ఎమరాల్డ్ బీడ్స్తో మనం కాంబినేషన్లో ఇచ్చాము. సో వేరేస్ మనకి ఇక్కడ 4 సైడ్ పెండెంట్స్ కూడా ఇచ్చాము. మధ్యలో ఏడీ స్టోన్ వచ్చి మనకి రూబీ స్టోన్స్ అనేవి ఇట్ సైడ్ అండ్ సేమ్ ప్యాటర్న్స్లో వచ్చాయి 4 సైడ్ పెండెంట్స్. సో ఈ సైడ్ పెండెంట్స్ వేసుకుంటే బీడ్స్ జ్యువెలరీకి ఎప్పుడైనా చాలా అందంగా ఉంటుంది. అందం ఎందుకు అని అంటే మనం బీడ్స్ కొంచెం మంచిగా నీట్గా ఉండాలి అని అంటే సైడ్ పెండెంట్స్ వేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట వర్క్. వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. సైడ్ పెండెంట్స్ ఎప్పుడైతే వేయమో అప్పుడు కొంచెం బీడ్స్ అనేది అటు ఇటు అంటే వర్క్ అనేది కొంచెం నీట్గా కనిపించదు ఫస్ట్ థింగ్. మోరోవర్ కొంతమందికి ఏంటంటే ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. బట్ వన్ ఆఫ్ ద రీజన్ వేసుకుంటే ఏంటంటే మనకి వర్క్ అనేది నీట్గా ఉంటుంది సైడ్ పెండెంట్స్ వేస్తే. సో దీని ఏంటంటే ఎమరాల్డ్ బీడ్స్లో మేము రూబీ కాంబినేషన్ ఇచ్చాము. మధ్యలో చిన్న చిన్న రూబీ పూసలు ఉంటాయి కదా, అవనేది సెట్ చేసామన్నమాట. సెట్ చేస్తే ఎవరైతే ఇష్టపడరో కంప్లీట్ రూబీ కూడా వెళ్ళొచ్చు. బట్ కాంబినేషన్ వేసుకుంటే ఏంటంటే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. యాజ్ యూజువల్ నేను ఇందాక చెప్పింది వర్క్ నీట్గా ఉంటుంది. సైడ్ పెండెంట్స్ వేసినా వర్క్ నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి రూబీ బీడ్స్ రియల్లో ఏంటంటే అన్నీ ఒక సైజ్ రావన్నమాట. సైజ్ అనేది చిన్న నుంచి పెద్దగా అవుతాయి. సో మనం ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఇచ్చుకుంటామో సో ప్లేస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బీడ్కి మనకు వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో యూ కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ ఎంత బాగుంటుంది అనేది. ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ 20 inches లెంత్ ఉంటుంది. నేను వేసుకొని కూడా చూపించాను. సో నేను వేసుకున్న లెంత్ ఏంటంటే కొంచెం చిన్న లెంత్. నేను ఈవెన్ థ్రెడ్ వెనక్కి అనుకుంటే అది కిందికి కూడా వస్తుంది. నేను చూపిస్తాను మీకు లెంత్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కూడా. సో ఐ హోప్ మీరు వర్క్ని చాలా క్లియర్గా చూడొచ్చు దగ్గర నుంచి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, నీట్గా ఉంది అనేది. యూ కెన్ సీ ద వర్క్మెన్షిప్. మా వర్క్మెన్షిప్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే యూ కెన్ సీ, మీరు చాలామంది చూసిన వాళ్ళు కూడా చెప్తారు మీ వర్క్మెన్షిప్ చాలా బాగుంటుంది అనేసి. సో ఈ గుత్త పూసలు అనేసి ఇచ్చేసి మనం కింద ఎమరాల్డ్స్ ఇచ్చాము. ఏమైతే మనం మాలలో యూజ్ చేసామో అవే ఎమరాల్డ్స్ మనం కింద బీడ్స్ లాగా ఇచ్చాము. సో ఈ సైడ్ పెండెంట్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నాయి అండ్ కంప్లీట్ మ్యాచింగ్ టు ఇయర్స్ కంప్లీట్గా. సో ఈ బీడ్స్ అనేది మధ్యలో మనం అక్కడక్కడ రూబీస్ ఇచ్చాము మధ్యలో ఆల్టర్నేట్గా. సో ఈ లెంత్ వచ్చేసి మనకి అరౌండ్ 20 inches ఉంటుంది. ఇంకెవరికైనా ఎక్కువ లెంత్ కావాలి అన్న కూడా సెట్ చేయొచ్చు. అలాంటి చిన్న చిన్న కస్టమైజేషన్స్ మేము చేస్తాము. సో ఈ లెంత్ నేను వేసుకున్నది కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఈ లెంత్ వచ్చేసి మామూలు మీడియం లెంత్, అంటే ఇది అరౌండ్ 20 inches అలా ఉంటుంది. నేను ఇంకొంచెం కింది కంటే అది 24 inches వరకు కూడా వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. నేనేంటంటే ప్రిఫరబుల్లీ నేను ఇక్కడ వరకే వేసుకుంటాను యూజువల్లీ. సో అందుకే నేను పైకి పెట్టాను. సో మీకు ఈ లెంత్ ఎవరికైనా కొంచెం బ్రాడ్గా కూడా ఉంటాయి కదా షోల్డర్స్, నాది యావరేజ్గా ఉంటుంది, నాట్ టు స్మాల్ నాట్ టు బిగ్. సో ఎవరికైనా బ్రాడ్ షోల్డర్ ఉన్నా కూడా వాళ్ళకి నేను ఫస్ట్ వేసుకున్న లెంత్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో దిస్ ఇస్ ద లెంత్. కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ కూడా. వేసుకున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉందనేది మీరు చూడొచ్చు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలామంది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అడుగుతారు ఇలాంటి ఐటమ్స్కి. సో నేనైతే ఇవి పేర్ చేశాను. సో నేను మీకు అలానే ఇంకొక 4 ఐటమ్స్ కూడా చూపిస్తాను, 4 ఇయర్ రింగ్స్. సో మీరు అందులో ఏదైనా పేర్ చేసుకోవచ్చు. మన పేజ్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుంది. సో మీరు ఏదైనా పేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వేసుకుంది సేమ్, కానీ కింద నేను తీసేసాను. అంటే ఈ వైట్ డ్రాప్ ఏదైతే ఉందో అది తీసేసాను, అది తీసి వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇలాంటి స్టడ్స్ ఎవరైనా ప్రిఫర్ చేస్తే స్టడ్స్ ఇలా అయినా వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ జుమ్కాస్ కూడా వేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇలా మ్యాంగో, ఇప్పుడు మనకు డక్ షేప్లో చూస్తే మీరు ఇక్కడ మ్యాంగో కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది. సో అదే ప్యాటర్న్లో మనం ఈ మ్యాంగో ప్లేస్లో ఇలాంటి మ్యాంగోని మనం సబ్స్టిట్యూట్ చేసి మనం చేయొచ్చు అనమాట. అండ్ కింద ఎమరాల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఇందులో యూస్ చేసిన ఎమరాల్డ్స్ వేసేసి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే అన్ని ఆర్నమెంట్స్లో ఇవి ఏ ఇయర్ రింగ్స్ అయినా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో యా, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఐటమ్. సో లెట్స్ గెట్ ఆన్ టు ద సెకండ్ ఐటమ్. ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ఐటమ్స్ నేను రెండు మీకు ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నేను వేసుకొని ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు బెటర్ ఐడియా ఉంటుంది వేసుకొని చూపిస్తే ఎప్పుడైనా. సో ఇది సెకండ్ ఐటమ్ వచ్చేసి కంప్లీట్గా చిన్నగా స్టోన్స్ ఇచ్చేసి, అంటే డ్రాప్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఇచ్చేసి దానికి మనం ఎమరాల్డ్ బీడ్స్ అనేది యాడ్ చేస్తాము. కింద గుత్తపూసల కాంబినేషన్ అనేది ఇచ్చాము. సో ఇందులో ఉన్న బీడ్స్ అన్ని రియల్ అండి. కంప్లీట్గా నేను ఇప్పుడు చూపించేవి మీకు అన్ని రియల్ పర్ల్స్, రియల్ బీడ్స్, ఎమరాల్డ్స్ అన్ని రియల్ అనమాట. ఇందులో మేము సెమీ ప్రీషియస్ ఏవి యూజ్ చేయలేదు ఇందులో అన్ని ఐటమ్స్లో. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం 3 లేయర్స్ బీడ్స్ లాగా ఇచ్చాము. ఫస్ట్ లేయర్ మనం పర్ల్స్ ఇచ్చేసి తర్వాత ఎమరాల్డ్ బీడ్స్ అండ్ దెన్ మళ్ళీ పర్ల్స్ అనేది 3 స్టెప్ లాగా వేసామన్నమాట. సో దీనికి తగ్గట్టుగా బిల్లలు చేయించాము వైట్ స్టోన్స్లో. అండ్ కింద డ్రాప్ స్టోన్ వచ్చేసి దాని కింద మనకు గుత్తపూసలు అండ్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది. సో దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ నేను ఇందాక వేసుకున్నాను కదా, ఈ సెట్ కోసం ఈ ఇయర్ రింగ్స్ అనేది చేయించాను అనమాట యాక్చువల్గా అయితే. కానీ ఇలాంటి బీడ్స్ ఏవి ఉన్నా కూడా మీరు అవి సెట్ చేసేసుకోవచ్చు, బికాస్ వైట్ స్టోన్స్ కాబట్టి మీకు ఏ ఆర్నమెంట్లో వైట్ స్టోన్స్ ఉన్నా ఇవి వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా. సో ఇది నేను మీకు వేసుకొని చూపిస్తాను. ఇది మనం కొంచెం నెక్ లెంత్ లాగా కూడా వేసుకోవచ్చు అండ్ కిందికి కూడా వేసుకోవచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ టు దట్ నేను మీకు ఇది నెక్స్ట్ ఈ 4 layers emerald mala. This is something very beautiful and new అనమాట. సో ఇది ఎలా చేసాము అని అంటే, దిస్ ఈజ్ సంథింగ్ టు హైలైట్ ద ఎమరాల్డ్ బీడ్స్. గోల్డ్ అనేది మినిమల్గా ఇచ్చి బీడ్స్ని హైలైట్ చేయడానికి చేసామన్నమాట. యూజువల్లీ సాత్లదా అనగానే మనకి పర్ల్స్ మీద వెళ్ళిపోతుంది. అంటే సాత్లదాలో మనం 3 layers వేసుకున్నా, 4 layers వేసుకున్నా, 5 అయినా మనం పర్ల్స్తో డిజైనింగ్ చేయించుకుంటాం ఎక్కువ. సో ఇదేంటంటే ఎమరాల్డ్స్ని హైలైట్ చేసాం. చిన్న గోల్డ్ టచ్ ఇచ్చి అక్కడక్కడ గోల్డ్ అండ్ పర్ల్స్ టచ్ ఇచ్చి మనం ఎమరాల్డ్ బీడ్స్ని హైలైట్ చేసాం. మధ్యలో జుమ్కా షేప్లో అలా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి చేయించామన్నమాట. సో మోరోవర్ ఇక్కడ ఏంటి అంటే మనము ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది, కానీ ఇది మనం డిటాచబుల్ కావాలి, మీరు ఫర్దర్గా ఇంకా లాంగ్ లెంత్ వేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మేము ఒక హుక్ కైండ్ ఆఫ్ ఇచ్చేసి వెనక ఎమరాల్డ్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చాము. కానీ ఈ హుక్ ఏదైతే ఉందో ఇది గోల్డ్ కాదు, బికాస్ 14లో మనకి ఈ మెషిన్ మేడ్ అనేది దొరకదనమాట. సో మీకు ఇలాంటి హుక్స్ కావాలి అంటే దెన్ యూ హ్యావ్ టు గో టు 22 క్యారెట్ ఓన్లీ. సో మీరు ఒకసారి క్లోజర్ వ్యూ చూసిన తర్వాత నేను వేసుకొని చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అండ్ మోరోవర్ ఈ లాంగ్ 4 layer ఎమరాల్డ్స్కి మేము ఈ ఇయర్ రింగ్స్ అనేది చేయించామన్నమాట. దీస్ ఆర్ సంథింగ్ ఇంటూ కొంచెం సింపుల్గా ఉంటాయి, బట్ మోరోవర్ మీకు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మనం ఏదైనా వేరే డిజైన్ సజెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ లేకపోతే నేను ఇందాక మీకు 4 డిజైన్స్ చూపించాను కదా, అందులో మీరు ఏదైనా సెట్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ నౌ. సో యూ కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ అండి. ఇది మోర్ ఇంటూ ఎమరాల్డ్, పర్ల్ అండ్ వైట్ స్టోన్స్ అనమాట. ఇందులో నథింగ్ హ్యాస్ బీన్ ఎక్కువ ఏం లేదు. ఇక్కడ మనం వచ్చేసి రాంబస్ షేప్లో స్టోన్ ఇచ్చేసి కింద మనం డ్రాప్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఇచ్చాము. సో ఫస్ట్ 2కి ఏంటంటే మనం పెద్ద స్టోన్స్ ఇచ్చాము, నెక్స్ట్ పైకి వస్తుంటే మనం ఆ డ్రాప్ కైండ్ ఆఫ్ స్టోన్స్ చిన్న సైజ్లో చేసామన్నమాట. సో మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే యూ విల్ సీ దట్. అండ్ మోరోవర్ లాకెట్ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. డబల్ వైడ్తో ఇచ్చాము. నేను చాలాసార్లు చెప్తాను, డబల్ వైడ్తో మనం ఎప్పుడైతే ఐటమ్ తయారు చేస్తామో మనకి ఏంటంటే మోర్ ఆఫ్ గోల్డ్ లుక్ అర్థమవుతుంది. ఇవి ఎక్కువ స్టోన్ బేస్డ్ కాబట్టి మనం గోల్డ్ లుక్ డబల్ వైర్ లాగా ఇస్తే మనకి గోల్డ్ లుక్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు పర్ఫెక్ట్గా మేము చేసిన ఈ ఇయర్ రింగ్స్ నేను ఇందాక వేసుకొని చూపించాను ఫస్ట్ ప్రోడక్ట్కి. ఆ ఇయర్ రింగ్స్ అయితే ఇవి అండి, ఎస్పెషల్లీ ఈ సెట్ కోసం స్పెసిఫిక్గా చేయించాము మేము. సో ఇది చూడొచ్చు మీరు, వర్క్ అదంతా ఎంత స్ట్రాంగ్గా చేసాము అనేది మీకు అర్థమవుతుంది. డబల్ లేయర్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ నాట్ టూ బిగ్ సైజ్, నాట్ టూ స్మాల్ సైజ్, ఎవరైనా వేసుకున్నా పర్ఫెక్ట్గానే ఉంటుంది. పిల్లలు కూడా వేసుకోవచ్చు, అంటే 10 years అలా వేసుకున్నా మనమైనా పెద్దవాళ్ళమైనా వేసుకోవచ్చు. సో యా, అండ్ దాట్స్ ఇట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో ఇది మనం లెంత్ కూడా ఇంకొంచెం పెంచుకున్నా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మీకు వేసుకొని చూపిస్తాను కదా, అప్పుడు మీకు లెంత్ ఎంత అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది నాకు తెలిసి. సో బిఫోర్ మూవింగ్ నేను ఇది వేసుకొని చూపించే ముందు నేను ఈ ఐటమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్
నేను రెండు కలిపి ఒకేసారి వేసుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి 4 లేయర్స్ ఎమరాల్డ్ మాల. ఇదేంటంటే నేను మీకు చెప్పినట్టుగా మోర్ ఆఫ్ దీని ఏంటంటే బీడ్స్లో మేము ఎక్కువ హైలైట్ చేయాలి అనుకున్నాము. మోర్ దెన్ గోల్డ్ లుక్ అంటే ఎక్కువ బీడ్స్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి అనుకున్నాం. అందుకే మీరు చూస్తే చాలా చిన్న మ్యాంగో కైండ్ ఆఫ్ చిన్న మ్యాంగోస్ అనేది మేము ఇచ్చామన్నమాట. చాలా చిన్నవి మీరు చూడొచ్చు. అండ్ మీకు వీడియోలో నాకు తెలిసి అంత ప్రాపర్గా కనిపించకపోవచ్చు అండి, బికాజ్ లైటింగ్ అనేది కొంచెం ఎందుకో చాలా ఎక్కువ ఫోకస్డ్గా అనిపిస్తుంది వీడియోస్లో. సో దిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అంటే రియల్లో. చిన్న మ్యాంగోస్ ఇచ్చి మనకి అటు ఇటు పర్ల్ అనేది ఇచ్చి మధ్యలో 3 ఎమరాల్డ్స్ లాగా మేము కంప్లీట్ రియల్ ఎమరాల్డ్స్లో చేసాము. సో ఇక్కడ పైన వచ్చేసి చెప్పినట్టు మీరు వేరేది కావాలి అని వేసుకోవాలి అనుకుంటే అక్కడ ఏంటంటే ఒక డిటాచబుల్ హుక్ లాగా ఇచ్చాము ఎమరాల్డ్స్. సో మీరు అది తీసేసుకొని ఫర్దర్గా మీరు వేరే బీట్స్ అయినా ఏదైనా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా కాంబినేషన్ అయినా సెట్ చేసేసుకోవచ్చు. సో ఇది క్లోజ్ వ్యూ. అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి చేసాము. సో ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే మీరు ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే వేరే డిజైన్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మోడల్ ఉంది, ఈ మోడల్ అయినా మీకు పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో సో నేను ఐ హోప్ మీరు చాలా క్లియర్గా చూసారు. వ్యూ ఈజ్ క్లియర్. అండ్ ఐటమ్ కలర్స్ అయితే కొంచెం వేరియేషన్ అయితే అవుతూ ఉండొచ్చు. సో నేను ఇప్పుడు మీకు వేసుకొని చూపిస్తానండి ఈ 2 ప్రోడక్ట్స్. సో మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. మీరు చూడొచ్చు, ఇది నేను ఫస్ట్ మొత్తం పైకి వేసుకున్నాను అనమాట కంప్లీట్గా. సో మీరు అలా ఎంత చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చింది. ఇది మనం శారీస్ మీదకి కాకుండా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే డ్రెస్సెస్ మీదకి వేసుకున్నా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు అనార్కలీస్ అవి కొంచెం గ్రాండ్గా ఉంటాయి కదా, అలాంటివి. అండ్ ఇంకా ఎవరైనా ఇంకా హెవీగా ఉండాలి అని అనుకుంటే ఇది 3 లేయర్స్ చేసుకున్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మనం సింగిల్ లేయర్ చేసాం కదా, సో మనం లాగా ఇప్పుడు 7 లేయర్స్ కాకుండా ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ని మనం 3 లేయర్స్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే చాలా హెవీగా ఉంటుంది అండ్ మనకు ఆల్మోస్ట్ 26 ఇంచెస్ వరకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇది ఒకసారి కిందికి అంటాను. సో మీకు లెంత్ అనేది ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ వరకు వేసుకోవచ్చు. మీరు డోరీ చూడొచ్చు ఎక్కడ వరకు కవర్ అవుతుంది అనేది. సో ఇది లెంత్ అనమాట. సో మీరు చూడొచ్చు ఈ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చూపించాను ఫస్ట్ డే. సో సేమ్ అవే ఇయర్ రింగ్స్ ఏదైతే డక్ డిజైన్కి ఉన్నాయో జస్ట్ దీనికి ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఏంటంటే కింద ఒక స్టోన్ అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. సో ఇందులో మనకి నేను మీకు ఆల్రెడీ చూపించాను. దీనికి మనకి ఎక్స్ట్రా స్టోన్ కింద ఒక్కటి యాడ్ అయ్యింది అంతే. సో నథింగ్ ఎల్స్ హ్యాస్ బీన్ నథింగ్, ఇంకా డిఫరెన్స్ ఏది లేదు మనకి. జస్ట్ మనకి కింద ఒక స్టోన్ మాత్రమే యాడ్ అయింది. నేను వేసుకునే దాంట్లో ఏంటంటే మనకి ఆ స్టోన్ అనేది లేదనమాట. సో ఎవరికైతే ఇంకొంచెం గ్రాండ్గా అంటే హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ స్టోన్ యాడ్ చేయించేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎమరాల్డ్ మాల ఒకసారి క్లోజర్ వ్యూగా చూడాలి అని అనుకుంటే ఇక్కడ సో క్లోజర్ వ్యూ చూడొచ్చు మీరు పైకి వేసుకున్నప్పుడు. నెక్స్ట్ నేను కొంచెం కిందికి అంటాను, మీరు ఆ వ్యూ కూడా చూడొచ్చు. సో ఇది మనకి మొత్తం నేను డోరీ అనేది కంప్లీట్గా టైట్ చేశాను. సో అప్పుడు ఈ లెంత్ వచ్చింది. సో మీకు ఇంకొంచెం మనం ఈ లెంత్ కావాలి అనుకుంటే ఇది ఫైనల్ లెంత్ అండి. బికాజ్ డోరీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి దిస్ విల్ బి ద ఫైనల్ లెంత్. ఇది అరౌండ్ మనకి 20 to 22 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. సో శారీస్ మీదకి ఇలా వేసుకోవచ్చు, కావాలంటే డ్రెస్సెస్కి కొంచెం పైకి. సో అది మనం సెట్ చేసేసుకోవచ్చు మనం ఎలా వేసుకోవాలి అనుకునేది. సో ఇది క్లోజర్ వ్యూ చూసేసారు కదా. నెక్స్ట్ మనం ఎమరాల్డ్ మాల చూద్దాము. నెక్స్ట్ ఎమరాల్డ్ మాల వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఐ షో యూ. సో లెట్స్ గెట్ ఆన్ టు ద ఎమరాల్డ్ మాల. సో ఇలా ఉంటుంది, మనం వేసుకుంటే ఇంత లెంత్ వస్తుందన్నమాట. సో మీరు చూడొచ్చు. అలానే ఇంకొంచెం లుక్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ సైడ్ బిల్లలు ఏదైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు.
సో మేము చేసింది అయితే కొంచెం సింపుల్గా ఎమరాల్డ్స్ ఎన్హాన్స్ అవ్వాలి అనేసి చేసేసాము. సో ఇంకొంచెం కావాలి అనుకుంటే మీరు లెంత్ ఇట్లా పైకి కూడా పెట్టుకోవచ్చు. నా శారీ బార్డర్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు ఈ వ్యూ. సో ఇంత హెవీ బార్డర్స్ ఉన్నప్పుడు ఇది వేసుకుంటే ఏంటంటే మనకు అంత లుక్ తెలియదు అనమాట. సో ఈ బార్డర్ వల్ల కొంచెం లుక్ అనేది తెలియట్లేదు అంత పర్ఫెక్ట్గా. మీరు ఏదైనా సింపుల్ కొంచెం బార్డర్ ఇట్లా ఎక్కువ లేనిది డిజైన్ ఉన్నది అలా వేసుకోకుండా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది. సో ఇంకొక లెంత్ ఏంటంటే ఇంకొంచెం వెనకాలకు వేసుకునేటప్పుడు ఇలా వస్తుంది, ఇంత లెంత్ వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు వెనక డోరీ అనేది సెట్ చేసేసుకోవచ్చు, అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న మ్యాంగోస్, ఈ సాత్లదా ఇవన్నీ ఏంటంటే మనము కొంచెం బిల్లలు అనేది అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఎలా సెట్టింగ్ ఉందో అలా పర్ఫెక్ట్గా అయితే ఉండవు. మనం ఎన్ని ల్యాక్స్ పెట్టినా ఎంత పెట్టినా కూడా మనకి సాత్లదాస్లో ఇలా లేయర్ మాలాస్లో అదే ప్రాబ్లం ఉంటుందన్నమాట. బిల్లలు అయితే మనకి కాన్స్టెంట్గా ఒక చోట పెట్టినలాగా అయితే ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి. అంటే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే కొంచెం అటు ఏదైనా పని చేయడమో లేకపోతే మూవ్ అవ్వడమో అలా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి తగ్గట్టు మధ్యలో అప్పుడప్పుడు సెట్టింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో యా, మీరు ఇవి రెండు చూసేసారు కదా. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ ఇట్. సో నెక్స్ట్ గెట్ ఆన్ టు ద ఫోర్త్ ఐటమ్. ఫోర్త్ ఐటమ్ ఏంటంటే ఎక్కువ నేను పంకిన్స్లో చూపిస్తాను 2 different sets. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ ఐటమ్.